అంటే నార్మల్గా నేను నిజంగా చెప్పాలంటే నాకు లైక్స్ వచ్చినా రాకపోయినా నా టైం పాస్ కోసము నా ఇష్టం ఏదైనా సాంగ్ వచ్చింది ఇష్టం అనిపించింది అది అప్పుడు చేసేస్తాను, అప్పుడే చేసేస్తాను ఆ సాంగ్. నేర్చుకుంటున్నావు, డాన్స్ నేర్చుకుంటావా లేకపోతే నీ ఓన్ గా చేస్తావా? నిజంగా చెప్పాలంటే నేను డాన్స్ నేర్చుకోవడం కానీ స్కూల్లో కాలేజ్ అంటే కాలేజ్ లేదేమో, స్కూల్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి ఏమన్నా చేసినావా? స్కూల్లో కల్నాయక్ సాంగ్ పైన చేశాను, నాయక్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అదే ఇక్కడ దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా చంపేస్తున్నావా? తెలుసా మా అన్నయ్యని అయితే ఎత్తుకొని ఎంత హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయిపోయిండు, మా చెల్లెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్కూల్లో అనేసి. అట్లా ఆ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అనమాట, నేను మర్చిపోలేని మూమెంట్ అది, నాకు హ్యాపీ మూమెంట్. మా అన్న కళ్ళల్లో నిజంగా చెప్తున్నా, ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ చూసిన అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. ఎంతమంది మీరు ఫ్యామిలీ మెంబర్స్ దీపు? నాకు 4 brothers 4 sisters, నేను 9th. ఏంది 9 మందా? అవును, అందుకనే అల్లారు ముద్దుగా నన్ను లాస్ట్ అనేసి చాలా బాగా. కొంచెం అయితే క్రికెట్ టీం వచ్చేది మీ ఇంట్లో, కొంచెం అయితే క్రికెట్ టీం వచ్చేది కదా. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా కానీ కూడా మా అక్క పిల్లలు మా అన్న పిల్లలు మేము మస్తు అయిపోతాం, పెద్ద బలగం మీద అంతా. సో అందరు ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు నీకు ఇంతమంది? అందరు ఎంకరేజ్ మీ వదినలు అయినా మీ బావ వదినలు అయితే నిజంగా చెప్తున్నా చాలా మంచోళ్ళు, చాలా అండర్స్టాండింగ్ అనమాట. మా వదినలు కానీ మా అన్నలు కానీ మా అక్కలు కానీ మా బావలు అందరూ, నేను చిన్నదాన్ని కాబట్టి ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు ఒక ఫ్యామిలీని అయితే చూపెట్టాలి ఇంతవరకు, ఎందుకు? అవునండి, అంటే కొంతమంది వస్తే కొంతమంది అట్లా అయిపోయింది, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూపిస్తాను, నా ఫ్యామిలీని మొత్తం చూపిస్తాను.